తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. పీఎస్సీ చైర్మన్ పదవిని అరకిపూడి గాంధీకి ఇవ్వడంపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వర్సెస్ గాంధీ మధ్య డైలాగ్ వార్ చోటు చేసుకుంది. కౌశిక్ రెడ్డి సవాల్తో గాంధీ కొండాపూర్లో కౌశిక్ ఇంటికి వెళ్లారు. కాంగ్రెస్ అనుచరులు భారీగా అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కౌశిక్ ఇంట్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లిన అరకిపూడి గాంధీ కౌశిక్ రెడ్డి బయటికి రావాలని డిమాండ్ చేశారు. ఇంటి గేట్లు పోలీసులు మూసేయడంతో గాంధీ అనుచరులు ప్రహారీ దూకి గేటు తెరిచారు. దీంతో కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అరకిపూడి గాంధీని అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి నుంచి పంపించారు. ఇరు వర్గాల కార్యకర్తలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాళ్లు, గుడ్లు, టమాటాలతో గాంధీ అనుచరులు దాడికి దిగారు. కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు ధ్వంసం చేశారు. ఇంట్లో పూల కుండీలు గాంధీ అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద హైటెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన విషయం తెలుసుకుని మాజీ మంత్రి హరీష్ రావు ఆయన ఇంటికి వెళ్లారు. కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలపై కేసు నమోదు చేశారు. గచ్చిబౌలి పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని కేసు పెట్టారు. A1గా అరకిపూడి గాంధీ పేరు చేర్చారు. గచ్చిబౌలి పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. చట్టంలో 11 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఎఫ్ఐఆర్ కాపీ పోలీసులు హరీష్ రావుకు చూపించారు. చర్యకు ప్రతిచర్య తప్పకుండా ఉంటుందని విడిచిపెట్టే ప్రసక్తి లేదని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ఈరోజు తనపై హత్యాయత్నం జరిగిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దాడి చేస్తే భయపడి పారిపోయే వ్యక్తిని కాదన్నారు. మీ అందరి సాక్షిగానే నేను బయట పెట్టి సిపి గారికి ఫోన్ చేసిన. ఎవరో ఒక్కరైనా పోలీసు వాళ్ళు పట్టించుకున్నారా? ఒక్కరైనా వచ్చిందా? పట్టించుకుర్రా? గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రి, ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన. కానీ మేము 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో మేము ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ కూడా మిగిలేటోడా నంబర్ 1. కానీ అయినా కూడా పర్వాలేదు. కౌశిక్ రెడ్డి ఇలా సింగిల్గా ఉంటా అన్నాడు. ధైర్యంగా సింగిల్గానే బయట నిల్చొనే ఉన్నాను. 101% ఐఎమ్ టెలింగ్ యూ. రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తా. నీకే అంత తీటుంటే నాకెంత తీటుంటుంది అనేది నేను రేపు చూపిస్తా. రేపు చేసుకుందాం. రేపు మేము వస్తామని చెప్పినాం. మీ ఇంటికి మరి వస్తాం. రేపు చూస్తారు మీరు ప్రతి చర్య. రేపు అరే బతుకొచ్చు. ఒక్క నిమిషం. నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను నికార్సైన తెలంగాణ బిడ్డని. నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని. నీలక్క కౌశిక్ రెడ్డి ఆహ్వానిస్తేనే ఆయన ఇంటికి వెళ్లారని పీఎస్సీ చైర్మన్ అరకిపూడి గాంధీ అన్నారు. వారింటికి వెళితే తనపై దాడి చేశారని చెప్పారు. ప్రాంతీయ విభేదాలు సృష్టించేందుకు కౌశిక్ ప్రయత్నిస్తారని అరకిపూడి గాంధీ మండిపడ్డారు. నీ ఇంటికి వస్తున్నా, నీ ఇంటి మీద జెండా ఎగరేస్తా. రెచ్చగొట్టినటువంటి విధానం న్యాయస్థానంలో స్పీకర్ గారి పరిధిలో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని అతనే లీడ్ తీసుకొని ఏ రకంగా మాట్లాడాడో మీరు విన్నారు. మీరే స్వయంగా ఉదయం ఆయన రాకపోతే నేను ఇంటికి వెళ్తా అనగానే మీరు ఆయనకు చెప్పారు. హారతి పట్టుకొని రెడీగా ఉన్నా, మీరు రండి అని చెప్పి
ఆహ్వానించిన తీరు కూడా మీ అందరు కూడా విన్నారు. ఇంటికి వెళ్ళగానే ఇంటికి వెళ్ళే విధానంలో 30-40 మంది పోలీసులను అడ్డుకున్న సంగతి కళ్ళారా కూడా చూశారు. మా వాళ్ళు కొంతమంది ఇంటికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు వచ్చారు చెప్పడానికి ఇంటికి వెళ్ళారు. వెళ్తే మా వాళ్ళ ఆయన భార్య